శ్రీకృష్ణ ఓం నమ శివాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. ఈరోజు మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఒక గొప్ప శివభక్తుడి కథ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆయన కథ నేను చదివిన తర్వాత నాకే ఆశ్చర్యం వేసింది. ఆయన ఎంత గొప్ప మూఢత్వపు భక్తిలో ఉన్నారో మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ భక్తుడి పేరు రుద్ర పశుపతి. పూర్వం రుద్ర పశుపతి అనే ఒక ముగ్ధ భక్తుడు ఒకడు ఉండేవాడు. ఒకనాడు ఆయన ఆది పురాణం వింటున్నాడు. పౌరాణికుడు క్షీరసాగర మదన కథ చెప్తూ శివుని హాలాహల భక్షణ వృత్తాంతం చెప్పాడు. రుద్ర పశుపతి అది విని ఏమిటి, శివుడు విషం తాగాడా అని నిల్చున్న పాటని నేలపై పడి ఏడుస్తూ కూర్చున్నాడు. విశ్వేశ్వర, నిన్ను దేవదానవులు ఇరువురు కలిసి వెర్రివాణ్ణి చేశారు కదయ్యా, లేకుంటే ఎవరైనా విషం తాగుతారా? అయ్యో, ఇంకా నాకు దిక్కెవరు? గౌరవమ్మ, సగం దేహంపై ఉన్న నీవైనా చెప్పలేకపోయావా? ప్రమదాల్లారా, వీరభద్రుడా, ఏం చేస్తున్నారు మీరంతా? నేను ఇంకా బ్రతకను అని ఆయన ఒక బావి, అక్కడ దగ్గరలో ఒక బావి ఉంటే ఆ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకో, నీ భక్తికి మెచ్చాను అంటే, వరమేమిటి, ముందు నీవు విషం ఉమ్మేయి అని రుద్రపశుపతి అన్నాడు. వరం సంగతి పక్కన ఉంచవయ్యా, నువ్వు విషం మింగు అంటే, పశుపతి, విషం నేను మింగలేదు, అది నా గొంతులోనే ఉంది చూడు అని తన నల్లని కంఠాన్ని చూపాడు. అలా చూపగానే పశుపతి ఇలా అన్నాడు, నాకు అదంతా తెలియదు, ఎప్పటికైనా అది గొంతు నుంచి జారవచ్చు, ఉమ్మేస్తావా చావమంటావా అంటూ పశుపతి పట్టుబట్టాడు. శివునికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవతలంతా శివుడు విషాన్ని ఉమ్మేస్తాడేమో అని భయపడిపోతున్నారు. రుద్ర పశుపతి, ప్రమదాల సాక్షిగా చెప్తున్నాను, నేను ఈ విషాన్ని మింగనయ్యా, కావాలంటే నా గొంతు చూస్తూ నా దగ్గరే కూర్చో అన్నాడు శివుడు రుద్ర పశుపతిని లేవనెత్తి కౌగిలించుకొని. శివుని తొడపై రుద్ర పశుపతి కూర్చుని శివుని గొంతునే చూస్తూ ఉన్నాడు. చేతిలో కత్తి పట్టుకొని దానిని తన రొమ్మునకు ఆంచి గురిపెట్టుకొని ఏ క్షణమైన విషం శివుని గొంతుకు దిగితే ఆ క్షణాన ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధమై నేటికి రుద్ర పశుపతి అలాగే కూర్చున్నాడు అంటూ నక్కనయ్య గారు ఈ కథను చెప్పారు. బసవపురాణంలో బసవనికి చెప్పిన కథ ఇది పురాణంని ఆధారం చేసుకొని తీసుకున్న కథ. ఓం నమ శివాయ. అంతటి కరుణామయుడు శివుడు, ఆయన్ని పట్టుకున్న వాళ్ళు అంతే ఇదిగా పట్టుకుంటారు. విరోధంతో కానివ్వండి, ఎలా అయినా కానివ్వండి, శివుడికి నారాయణుడికి ఒక తత్వం ఉంది. శత్రుత్వంతో భావించిన శివనామస్మరణ చేశారు కదా అని మోక్షమిచ్చే గొప్ప మోక్ష ప్రదాతలు శివకేశవులు. శ్రీమాత్రే నమః.